కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. వివేక హత్య కేసులో వైఎస్ సునీత పోరాటం అద్భుతమన్నారు. అసలైన ముద్దాయిలను శిక్షించాలని సునీత చేస్తున్న పోరాటం తప్పకుండా గెలుస్తుందన్నారు. ఇక జగన్ తలపెట్టిన కోటి సంతకాలు ఫోర్జరీ సంతకాలేనన్నారు. సునీతకు మద్దతుగా కదిరి నియోజకవర్గంలో ర్యాలీలు, సంతకాలు, కొవ్వొత్తుల ర్యాలీలు చేపడతామన్నారు కందికుంట వెంకట ప్రసాద్. సునీతమ్మ ఒంటరి పోరాటాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తాను. మాకు ఒక ఇన్స్పిరేషన్. అంతరించిపోతున్నటువంటి మానవ సంబంధాల్లో నిబద్ధతతో బతికేటువంటి జీవన ప్రమాణాలు కూడా అంతరించిపోతున్నటువంటి పరిస్థితుల్లో మానవ సంబంధాలు మృగాల కంటే హీనంగా ప్రవర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి బాబాయిని చంపే దాంట్లో ఆయన మానవ సంబంధాల్ని మృగాల కంటే హీనంగా చూస్తే చనిపోయినటువంటి తండ్రిని నిజమైనటువంటి ముద్దాయిలు ఎవరిని తేల్చే విధానంలో ఆమె పోరాడుతున్నటువంటి తీరు దాదాపు లెజిస్లేటర్స్ అందరికి, ఎమ్మెల్యేస్ అందరికి కూడా లెటర్ రాసింది. నిన్నటి రోజున ఆమె కోర్టులో ఆర్డర్ ప్రొనౌన్స్ అయ్యేంత వరకు మళ్ళీ 30 రోజుల్లో లోతైనటువంటి దర్యాప్తు చేయాలనే ఉత్తర్వులు వెలువడేంత వరకు కూడా తన బాధ్యతగా ఒక కుమార్తెగా అక్కడే ఉండి సమాజంలో ఇంకా కూడా నిజం కోసం, సత్యం కోసం, మానవతా విలువల్ని కాపాడేటువంటి క్రమంలో అపరాధులు తప్పించుకోకుండా ఉండాలా. అప్పుడే నిజం గెలుస్తుంది, కూతురిగా తన బాధ్యత నిర్వర్తించబడుతుంది అనే ఆలోచనతో ఆమె చేస్తున్నటువంటి పోరాటం నిజంగా మా అందరికీ కూడా స్ఫూర్తిదాయి. మా వంతు బాధ్యతగా ఒక ఎమ్మెల్యేగా, ఒక నియోజకవర్గ శాసనసభ్యుడిగానే కాకుండా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గాన్ని నడిపిస్తున్నటువంటి నాయకునిగా కూడా వచ్చే రోజుల్లో కదిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున ఆమెకు పూర్తి స్థాయిలో సంఘీభావం జరుగుతాం. కదిరి బ్రాండ్ ఇమేజ్ని పోగొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గొడ్డలు కొట్టి బాబాయ్ చెప్పింది. మాకు కూడా బాధాకరం. కదిరిలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి వాళ్ళు రాజకీయాలు అవసరమా? ఇటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళకి రాజకీయ పార్టీ అవసరమా? పదే పదే అందరినీ మాట్లాడతారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధి ఉంటే మొదటిగా మీ చెల్లెలకు న్యాయం చేయి, దాంట్లో దర్యాప్తు సహకరించు, నిజంగా నీకు విలువలు ఉన్నాయి, మాట్లాడే అర్హత ఉన్నాయి, ఇతరుల గురించి వేలెత్తి చూపే యోగ్యత ఉన్నాయి, మొదటిగా మీ చెల్లెలకు సహకరించు. మీ బాబాయ్ హత్యకు దారి తీసినటువంటి పరిస్థితులు పూర్తి స్థాయిలో సహకరించమని చెప్పేసి కోరుతాం.